హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో. ఏంటి అంటే కిచెన్ వేస్ట్‌తోని లేదంటే వాడేసిన పువ్వులతోని మనం ఎట్లా బయో ఎంజైమ్స్ క్రియేట్ చేసుకోవాలి, లైక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ క్లాస్ ఉంటుందన్నమాట. దీంతో పాటు అసలు ఎందుకు మనం ఆర్గానిక్ వైపు వెళ్ళాలి, ఎందుకు కెమికల్స్ యూజ్ చేయకూడదు అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా మనం భూమిని పాడు చేస్తున్నాము అని ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అందరూ కెమికల్స్ వాడొద్దు, ఆర్గానిక్ వైపే వెళ్ళండి అంటారు గానీ, ఎందుకు అనేది అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయరనమాట. ఈ వీడియోలో మనకి ఆ క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతుందనమాట. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కెమికల్స్ వాడడం వల్ల ఏమవుతుంది, అట్లాగే ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఆర్గానిక్‌వి యూజ్ చేయడం వల్ల మనం ఎంత హెల్ప్ చేస్తున్నాము మన భూమికి అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలాగే మనకి బయో ఎంజైమ్స్ వల్ల మనం గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అన్నిటికి కూడా ఇవి వాడుకోవచ్చండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది ఈ వీడియో మాత్రం. ప్లీజ్ అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంది. ఆ క్వశ్చన్స్ కూడా మీకు యూజ్ అవుతాయనే పెట్టాననమాట. అండ్ ప్రీవియస్ వీడియోలో కాటిక ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదండి. సో ఆ కాటిక ఇప్పుడు రెడీ అయిందనమాట. ఆ కాటికని ఈరోజు అందరికీ కూడా డాక్టర్ గారే పెట్టారు. ఆ తర్వాత ఫోటో ఎట్లా తీసుకోవాలో కూడా మాకు నేర్పించారనమాట. హోప్ ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి మీకు ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ తెలియచేయండి. లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మనం సింపుల్ గా మన ఇంట్లో వేస్ట్ గా డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయేటువంటి బయో వేస్ట్ ని మనం ఎంతో పర్యావరణానికి ఉపయోగపడేటువంటి చక్కటి బయో ఎంజైమ్స్ గా మార్చుకుని అది మన క్లీనింగ్ కి, వాషింగ్ కి అన్నిటికీ వాడుకోవచ్చు. ఓకే, ఈ బయో ఎంజైమ్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కిచెన్ వేస్ట్, బెల్లం, ముడేము, గేము, కిచెన్ వేస్ట్, బెల్లం, క్యాబేజీ తొక్కలు, వెజిటబుల్ తొక్కలు, పూజ వాడేసిన పువ్వులు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కాఫీ అన్ని వేస్ట్ కదా, అన్ని కూడా వేస్ట్. ఎనీ ఆర్గానిక్ మెటీరియల్ ని బయోగా తయారు చేసుకోవడానికి అంటే కంపోస్టింగ్ ఎరువు చేస్తాం కదా, అదే విధంగా ఇది ఇంకా స్పెసిఫిక్ గా ఏమైనా కావాలనుకుంటే వేపాకులు, మందార పూలు, వాటితో కూడా కుంకుడుకాయలు డిజైర్డ్ ఎఫెక్ట్ కోసం రకరకాల వాటితో మనం చేయొచ్చు. సో దీని ఫార్ములా రాసుకోండి. 1:3:10. 1 ఏంటి? బెల్లం. 1 బెల్లం అంటే ఒక పాలు బెల్లం అయితే 3 పాలు ఆర్గానిక్ కిచెన్ వేస్ట్. 3 పాలు ఈ పడదొక్కలో 3 పాలు, 10 పాలు నీళ్ళు. అంటే కేజీ లెక్క అంటే ఇప్పుడు ఒక గ్లాసు బయో కిచెన్ వేస్ట్ కూడా కొంచెం ఫ్రెష్ వేస్ట్ ఒక వారం రోజులు వదిలిపెట్టి వాడుకోవచ్చు. ఇది ఒక గ్లాసు బెల్లం, ఒక 3 గ్లాసులు ఆర్గానిక్ వేస్ట్. ఎప్పుడు మొదలు పెట్టారు, ఏవో ఆకులు పెట్టారు, క్యాబేజీ పెట్టారు. అంటే వంటింట్లో వదిలేసేవన్నీ పెట్టుకోవచ్చు కదా సార్. అది ఇంట్లో ఏదో ఉంటే ఆముదమా ఏదైనా పూజ జరిగింది, బోర్డు పువ్వులు వచ్చాయి, ఆ పువ్వులకి మంచిగా
సంవత్సరం అందరూ మామిడికాయలు మామిడిపళ్ళు మామిడి తొక్కలతో చైతన్య గారు ప్రయోగం చేశారు. మంచి మామిడి జ్యూస్ వాసన వచ్చింది. ప్రయోగం అసలు అంత క్లీనింగ్ చేస్తే ప్రయోగం. జీడిపళ్ళు మామిడిపళ్ళు ఉంటాయి పువ్వులు పువ్వులు నిమ్మకాయ తొక్కలు నిమ్మకాయ ఏదైతే వేస్ట్ డస్ట్బిన్ లోకి వెళ్ళకుండా వేస్ట్ అనేది డస్ట్బిన్ లో పెట్టడం. ఇప్పుడు ఇలా తయారు చేసినటువంటి క్లీనింగ్ ఏజెంట్స్ తో క్లీన్ చేసి ఆ నీళ్లు మీ బాత్రూమ్ నుంచి బయటకు వెళ్తే అది చక్కగా భూమిలో ఎరువుతాయి. నదిలోకి వెళ్తే ఆ జంతువులకు ఆహారం ఉంటున్నప్పుడు వాటికి ఏ విధంగా చెడు వ్యాపారంలో పెట్టండి. సో ఒక గ్లాసు బెల్లం వేస్తే 3 గ్లాసులు బయోవేస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తాం. ఇప్పుడు 10 గ్లాసులు వాటర్ అంతే. గ్రాములు ఏమంటారు? इनका किस होता है सर ये तो पजल पजल ఒకవేళ మన దగ్గర లేకపోతే 3 నెలలు పడుతుంది. 3 నెలలు ఇది ఇలా యాడ్ చేస్తే 45 రోజులు అవుతుంది. 45 రోజులు పడుతుంది. కానీ ప్రతి వారం ఒక బ్యాచ్ రెడీ చేసాం. ఒక 40 రోజులు చూసుకుంటే ప్రతి వారం ఒక బ్యాచ్ ఇస్తున్నాం. ఫస్ట్ టైం నువ్వు చేస్తే ఎంత టైం పడుతుందండి? 3 months. ఇప్పుడు నేను కొంచెం రోజులు చేస్తే 45 days అయిపోయింది. అంటే ప్రతిసారి ఒక్క బౌల్ పెట్టుకుంటే వెళ్ళాలి సార్ మనకి అందులో వారం రోజులు కనెక్ట్ చేసి ఆ వారం డైలీ వేసేసి ఒక దాంట్లో పెట్టేస్తాం. ప్రతి రోజు అందులోనే వేయడం 7 weeks కి 7 bottles పెట్టుకొని ఒక్కొక్క వీక్ కి ఒక్కొక్క బాటిల్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ అది రిపీట్ అవుతుంది. ఫస్ట్ రోజుకి ఉంచితే ఇది మెకానిజం ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేయాలి. సరే అది తయారు చేసిన ముందర ఇవాళ స్టోర్ చేస్తాను, ఇవాళ మళ్ళీ దాని రేపు వేస్తాను, వెల్లుడు వేస్తాను. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, పీల్ అవుట్ చేసిన ఇవన్నీ డైరెక్ట్ గా వెట్ గా ఉన్నప్పుడు వేయకుండా కొంచెం డ్రై చేసిన తర్వాత పెట్టుకుంటే ఈ 7 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎట్లా అవుతుందంటే కొన్ని anaerobic బ్యాక్టీరియా ఉంటాయి. అంటే గాలి లేనప్పుడు పనిచేసే బ్యాక్టీరియా వాటిని anaerobic బ్యాక్టీరియా అంటారు. సో మనం ఎయిర్ టైట్ గా చేసే ముందు మూసేస్తాం కాబట్టి anaerobic బ్యాక్టీరియా చచ్చిపోతుంది. జనరల్ గా కుళ్ళిపోయేవి, ఫంగస్ పట్టేవి అవన్నీ anaerobic, వాటికి గాలి కావాలి, వాటికి ఎయిర్ కావాలి. సో మనం ఎయిర్ టైట్ గా పెట్టడం వల్ల అలాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఫంగస్ చచ్చిపోతుంది, అవి ఉండవు. సో ఏముంటాయంటే ఎరోబిక్ బ్యాక్టీరియా. ఎరోబిక్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే వీటిని బ్రేక్ డౌన్ చేస్తాయి, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ని బ్రేక్ డౌన్ చేసి దానిలోంచి బయో ఎంజైమ్స్ తయారు చేస్తాయి. ఈ ఎంజైమ్స్ చాలా ఎక్సలెంట్ క్లీనింగ్ కి బాగా పనిచేస్తాయి. వాషింగ్ క్లీనింగ్
ఓకే. సో ఫ్లోర్ క్లీనింగ్ కావచ్చు, టాయిలెట్ క్లీనింగ్ కావచ్చు, లేదంటే బట్టలు క్లీనింగ్ కావచ్చు, ఇలా ఒంటికి కూడా వాడుకోవచ్చు. చిన్నపిల్లలు ఈ బయోజన్ మిక్స్ చేసి పేస్ట్ లాగా వేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఓన్లీ ఆరెంజ్ ఉన్నాయి, ఆరెంజ్ మొత్తాన్ని తీసుకుని సపరేట్ గా దానికి ఉపయోగించవచ్చు. అది ఆల్కహాల్ జనరేట్ అవుతుంది అనుకోండి. ఇది వరకు ఆయుర్వేదంలో ఆసనారిష్టాలు ఉంటాయి, రసనారిష్ట, ద్రాక్షారిష్ట, పునజారిష్ట, సేమ్ ఫర్మెంటేషన్ అదే టెక్నిక్ లో కిచెన్ వేస్ట్ చేస్తున్నాం. అవేమో ఔషధాలు అవుతాయి, ఇవేమో మనకి క్లీనింగ్ పని చేస్తాయి. సార్ ఇప్పుడు ఇది ఎందులో స్టోర్ చేయాలి? ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఎనీ ప్లాస్టిక్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్? గ్లాస్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. ఓకే, ఎందుకంటే మనకు భాగం కాబట్టి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, క్లీనింగ్ గా వాడతాం. ఓకేనా? ఇది ఈ బయోమైనస్ తో హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. శానిటైజర్ లో వాడుకుంటే మంచిది. చాలా డైరెక్టర్ గారు ఏం చేశారంటే చాలా ఎక్స్పెరిమెంట్ చేయించారు. మేము ఆ వర్క్ షాప్ కన్నా ముందు స్టూడెంట్స్ వర్క్ షాప్ చేసాం. ఆయుర్వేద స్టూడెంట్స్ కౌశలం ప్రోగ్రామ్ చేసాం. అందులో వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ఒక ఇద్దరు పిలవడం. సో ఒకవేళ చేయబెట్టడం, రెండో వాళ్ళు ఎంత పవర్తో చూడడం. చూసిన తర్వాత వాళ్ళకి ఈ హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదా, అది ఇచ్చేవారు. దాంతో క్లీన్ చేసుకున్నాడు. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేయబెట్టమన్నారు. ఇలాంటి ఇలాంటి వచ్చేది బలం తగ్గిపోయేది. ఈ శానిటైజర్, కెమికల్ శానిటైజర్ అప్పుడు మళ్ళీ బయోతో చేయించుకుంటున్నారు. చేయించుకున్నాక మళ్ళీ స్ట్రెంత్ చూసి మళ్ళీ గట్టిగా ఉంటున్నా కానీ చేయగలిగలేదు. అంటే ఇన్స్టెంట్ గా కెమికల్ అనేది శరీరం మీద పడితే ఇన్స్టెంట్ గా కొంత శక్తి తగ్గిపోతున్నాను. మళ్ళీ న్యాచురల్ థింగ్ ఏదైనా రాగానే ఇన్స్టెంట్ గా శక్తి పెరుగుతున్నాను. ఓకే, అలా చాలా ఎక్స్పెరిమెంట్ చేయించారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బయటకు తీసుకెళ్ళి నేల మీద నిల్చున్నప్పుడు స్ట్రెంత్ టెస్ట్ చేశారు. మళ్ళీ నేల మీద మ్యాట్ వేసి నిల్చుంటే స్ట్రెంత్ తగ్గిపోయాడు. డైరెక్ట్ నేలకి కనెక్షన్ లేకపోతే స్ట్రెంత్ తగ్గిపోయాడు. బేర్ ఫుట్ తో నిల్చున్నప్పుడు ఎక్కువ స్ట్రెంత్. మ్యాట్ మీద నిల్చుని ఫోన్ పడుకుంటే ఇంకా తగ్గిపోయింది. అంటే చేయడానికి కూడా పోయింది. సో ఫోన్ కాల్ లో ఉన్నప్పుడు చేస్తే ఇంకా తగ్గిపోయింది. సో మ్యాట్ మీద నుండి ఫోన్ కాల్ లో ఉన్నప్పుడు ఆ ఫోన్ ఏ చేతులతో ఆ చేతితో ఆ పక్కన అది చేతి పడుతున్నాక మళ్ళీ స్ట్రెంత్ పెరిగింది. అంటే సమ్ న్యాచురల్ థింగ్ తో మనం కాంటాక్ట్ లో ఉంటే, ప్రకృతితో కాంటాక్ట్ లో ఉంటే ఆటోమేటిక్ గా ప్రకృతి మనకి శక్తి వస్తుంది. ఈ భూమి కానీ దానికి ఎర్తింగ్ అంటే కంటిన్యూస్ గా ఆ బేర్ ఫుడ్ తో గడ్డి మీద నడవడం, అలా దాంట్లో ఎంతో శక్తి మనకి భూమి నుంచి మనకి శక్తి వస్తుంది. ఆ చెట్ల నుంచి ఆయన ట్రీ హగ్గింగ్ చేయించారు. సో దానికి కూడా ఆయన చక్కగా ఎనర్జీ ఫీల్డ్స్ ని ఎలా టెస్ట్ చేయాలి, ఆ చేతుల మధ్యలో ఎనర్జీ ఎంతో చూపించారు అనమాట. సో ఆ ఎనర్జీ మామూలుగా ఎంతో చూసుకుని మళ్ళీ ట్రీ హగ్గింగ్ చేసినప్పుడు మన ఎనర్జీ చూస్తే ఆ ఎనర్జీ ఇలా ఇంతవరకు ఎనర్జీ వచ్చింది. సో ఇట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఆయన చూపించారు. So on the similar lines, దీంట్లో హవై స్లిప్పర్స్ వాడతారు, మానేయడం బెటర్. బట్ టైల్స్ ఉన్నాయనుకోండి, మార్కెట్ చలికాలంలో కూడా టైల్స్ లో మార్పు పెరుగుతుంది అన్నమాట. కొంచెం న్యాచురల్ ఫ్లోరింగ్ ఉంటే లేదా ఈవెన్ మామూలు మన ఇదివరకు ఖర్చు వాడుతున్నారు. సో ఈ బయోఎన్జైమ్స్ ఏం చేయాలంటే 45 రోజులు అనుకోండి, మొదటి 21 రోజులు మూత ఓపెన్ చేసి మనం పెట్టాలి. ఎక్సెస్ గ్యాస్ ఏమైనా ప్రొడ్యూస్ అయితే ముఖ్యంగా ప్లాస్టిక్ గా ఏమవుతుందంటే ఇలా ఉంటుంది. మనం అలా వదిలేస్తే 21 days ఎవ్రీ డే చేయమన్నారు. ఎవ్రీ డే ఓపెన్ చేసి క్లోజ్ 20 days. ఆ తర్వాత నుంచి క్లోజ్ చేసి చేయొచ్చు. ఇంకా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ స్టేబుల్ ప్రాసెస్ ఫెర్మెంట్ కి ఈ ప్రాసెస్ యూజ్ చేయకపోతే ఈస్ట్ బ్యాక్టీరియా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇచ్చేదాకా ప్రాక్టికల్ చేస్తాం.
అది కెమికల్ తోనే ఉంటుంది కదా ఈస్ట్ బ్యాక్టీరియా. కెమికల్ ఓకే. సో ఇప్పుడు చూడండి నేనేమి ట్రై చేసాను చెప్తాను. ఓకే. సో ఇది కుంకుడుకాయలతో చేసినటువంటి ఓన్లీ కుంకుడుకాయలతో చేసినటువంటి బయోఎనర్జీ. ఇది వాషింగ్ వాడుకోవచ్చు. ఇది లేకపోయినా కూడా నార్మల్ బయోఎనర్జీ కూడా వాషింగ్ వాడవచ్చు. నేను ఏం చేస్తాను అంటే సర్ఫేస్ కూడా వాషింగ్ మిషన్ లో ఇది కొంచెం పోసేస్తాం. పోసేసి ఒక సాక్స్ లో నానబెట్టిన కుంకుడుకాయలు వేసి దాన్ని మూట కట్టేసి లోపల పెట్టేస్తాం బట్టలతో పాటు. అది గుర్తిస్తాం అంతే. ఇంకా వేరే ఏంటి కుంకుడుకాయ అంతా బట్టలు చూద్దాం. కుంకుడుకాయతో బట్టల ఒకప్పుడు వాడితేనే కదా మంచి పొంగు వస్తుంది. అంటే ఇప్పుడు వైట్ బట్టలు అలాంటి ఏమి డ్యామేజ్ అవ్వాలి. ఇది ఆరెంజ్ పీల్స్ తో చేసినటువంటి బయోఎనర్జీ. ఓన్లీ ఆరెంజ్ పీల్స్. ఇదేమో పారిజాతం పువ్వులతో చేసినటువంటి బయోఎనర్జీ. చాలా బాగుంటుంది. వేపాకులు, ఆరెంజ్ తొక్కులు, గోమూత్రం కలిపి చేసినటువంటి బయోఎనర్జీ. ఆరెంజ్ తొక్కులు, గోమూత్రం. వాటర్ వాడకుండా మరొక వాడారా సార్? అప్పుడే సార్ రేషియో ఇవన్నీ కూడా 45 days తర్వాత అన్ని కలిపి చేసిందో చూపించారు. దాని తర్వాత ఒక్కొక్క దాన్ని చేస్తారు. అంటే does each one of them have a special purpose లేకపోతే ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ పౌడర్ ఇచ్చినప్పుడు అందులో పారిజాతం బయోఎనర్జీ ఇచ్చేస్తాం అంటే అదొక షాంపూ లాగా అయిపోతుంది. ఓకే. సో మీరు ఎక్కడైనా ఊరికి తీసుకెళ్ళాలని పౌడర్ కన్నా అలా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే అది ఏం పాడవద్దు. మామూలుగా మీరు వాటర్ లో మిక్స్ చేస్తే వాటిలో పాడైపోతుంది. ఇలా చేస్తే ఎలాగైనా పాడకుండా మంచి షాంపూ లాగా ఉంటుంది అనమాట. అది మీరు ఇలా తీసుకొని చేతిలో తీసుకోవచ్చు. నొరుగు కూడా వస్తుంది. పారిజాతం అంటే ఫ్లవర్స్. ఇది పారిజాతం పువ్వుగా ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని ఫర్మెంట్ చేస్తే అందులో వైన్ అది కోసం ఇప్పుడు అంటే దీన్ని స్టెబిలైజ్ చేస్తాం అన్నమాట. ఫర్మెంటేషన్ పూర్తిగా ఆల్కహాల్ అయిపోయేలాగా చేస్తారు. దీన్ని ఒక స్టెబిలైజ్ చేస్తాం. సమ్మర్ సీజన్ లో మామిడి చెట్లు ఉంటాయి సార్. అనవసరంగా పళ్ళు పోతుంటాయి అవి. అది అంటే డైరెక్ట్ పండు తొక్క కాకుండా డైరెక్ట్ పండుతోనే సార్. మరి రైతులు పడేస్తారు ఎందుకంటే ఇలా చెయ్యి రైతులకు తెలుసు. వాషింగ్ మిషన్ లో కుంకుడుకాయలతో చేసినటువంటి బయోఎనర్జీ వేయచ్చు. లేకపోతే ఏ బయోఎనర్జీ కూడా బయోఎనర్జీ వేసుకొని కుంకుడుకాయ ఒక మూడు కట్టేసి కుంకుడుకాయ మూడు కట్టేసి లోపల పెట్టేసి ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ ఏ దూడ కూడా వాడతారు. గుడులో బయోఎనర్జీ కలుపుకోకుండా వేపాకుతో చేసిన గుడుగులాగా కూడా వాడచ్చు మొక్కలకి. అండ్ బయోఎనర్జీ అన్ని ఎరువులాగా మామూలుగా జీవామృతం తయారు చేసినప్పుడు జీవామృతం తయారు చేసేసి అది మొక్కలకు వెళ్తారు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే తయారు చేసిన బయోఎనర్జీ మనం వాడేసి మన వాతావరణంలో వచ్చే నీళ్లు మొక్కలకి ఎరువులు పంపిస్తున్నాం. ఇది చూడండి, ఇది శరీరంగా ప్రత్యేకంగా మనకు నేర్పించారు. ఈ బయోఎనర్జీ అందరూ అగ్రికల్చర్ చేస్తున్నారు. ఇది ఆయిల్ అంటే ఇది డ్రై ఫర్మెంటేషన్. అంటే ఇందులో ఈ నీళ్లు బెల్లం ఏం వేయాలి, జస్ట్ పారిజాతం పూలు ప్రతిరోజు వచ్చినట్టుగా వేసింది. కాబట్టి జీవాణు మధు అని నేను మనం చెప్పాను కదా, బెల్లంతో తేనెలాగా ఫర్మెంటేషన్ చేసి చేశాను. అది కొంచెం మహా అయితే అరగంటలో ఏం చేస్తాం, ఒక 2 స్పూన్ చేస్తాం. ఏంటంటే ఏం ఉపయోగిస్తారు ఉపయోగం? ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది నొప్పికి వాటికి.
వాసన చూడండి. పారిజాతం పువ్వులు, పారిజాతం పూలు, ఇంకోటి జీవాణు మధు అంటే బెల్లంతో తేనెలాగా తయారు చేస్తాం. అలా లాస్ట్ లో చూడండి అక్కడ గ్లాస్ పగిలిపోయినా కావాలి ఉంటే బెల్లం ని కొంచెం వాటర్ కలిపి చిక్కగా చేసేసి తేనెలాగా అందులో ఈ కొద్దిగా జీవాణు మధు తోడుచుకునేస్తాం. తినడానికి ఏమైంది తయారు కావద్దా తిండికి జీవాణు మధు తేనెలాగా తినచ్చు. అది కూడా సార్ మామూలుగా ఇప్పుడు మన దగ్గర వీలు పోతాయి అంటే కూరగాయలు తెస్తాము అది ఆ కూరగాయలు అన్నింటిలో కూడా బయోసాల్ట్ వేసి దాన్ని ఫెర్మెంట్ చేస్తే కూరగాయలు తయారవుతాయి. టేస్ట్ టిపికల్స్ లాగా తయారవుతాయి. ఇది నోట్లు వేసుకుంటే సంఖ్య ప్రక్షాళన చేయక్కర్లేదని, ఇది నోట్లు వేసుకుంటే సంఖ్య ప్రక్షాళన చేయక్కర్లేదని. ఓకే సో ఇప్పుడు రెడీ అయిపోతే వడగట్టేస్తుంటారు. అప్పుడు పిప్పి మిగిలిపోతుంది కదా, ఆ పిప్పిని మిక్సీలో కొట్టేసి పేస్ట్ లాగా చేసామంటే ఆ పేస్ట్ మనకి గిన్నె తోముకోవడానికి కానీ టాయిలెట్ క్లీనింగ్ కానీ తెలుస్తుంది అనమాట. పిప్పితో ఆ పిప్పిని కూడా వేసి నేల ఉసిరి వినుంటారు మీరు. జాండీస్ లో బాగా పనిచేస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా పనిచేస్తుంది నేల ఉసిరి. దాన్ని ఏం చేసామంటే సేమ్ పారిజాతం పువ్వులాగే ఇచ్చేసాము. అట్లా ఆ మొక్క ఫుల్ మొక్క తీసేసుకుని చిన్న చిన్న మొక్కలు పట్టేసి ఇలా గాజులలో వేసేసి కొంచెం జీవాణు మధు వేసాం. అన్ని హోల్ ప్లాంట్ వేసేసి జీవాణు మధు వేసాం. వేసిన తర్వాత కొద్ది రోజులు మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత దాన్ని పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసేసి దాన్ని పెట్టుకున్నాం అన్నమాట. ఇంక పాడవట్లేదు. మామూలుగా ఎక్కడైనా రేరు కాస్త దొరికింది అనుకోండి ఎండిపోతుంది. ఇంకొన్ని పాడైపోతుంది. కొన్ని 10 సంవత్సరాలు అయినా కూడా దాని ఎఫికసీ అలాగే మెయింటైన్ అవుతుంది, పాడదు. సో అలాంటి రేర్ హెర్బ్స్ ఇలా మెడిసిన్ గా మార్చుకోవచ్చు. మామూలుగా 10 గ్రాములు ఇచ్చేది 1 గ్రామ్ ఇస్తే అంత సేమ్ పవర్ ఉంటుంది. ఎప్పటికీ సేమ్ పవర్. మామూలుగా ఆస్వాదించాలు కూడా ఎంత పాతమైతే అంత మంచిది. 100 సంవత్సరాలు తయారు చేసిన వాసనాలు చాలా మంది పచ్చకామలకి మందిస్తారు కదా. అదే తొందరగా ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీకు కనబడుతుంది, కొంచెం కనిపిస్తుంది కదా. అట్లీస్ట్ మేము ఒక ఇన్ని బాధ్యతలు పూలు వేసాం ఇది చేయడానికి. డైలీ ఇది నిండా అయిపోయేది. మరుసటి రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చేది, మళ్ళీ నిండా పూలు పోసేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ అలా ఒక 10 రోజులు పోసేవాళ్ళు. అంటే రోజు ఓపెన్ చేసి ఇది జగన్ గారు పడుతుంది అనమాట. అందులో ఏం వాటర్ లేదు, స్మెల్ లేదు, అంతే వాటర్ ఏం లేదు. ఇప్పుడు ఇందులో వాటర్ ఎలా వచ్చిందో అంతా ఫర్మెంటేషన్ వచ్చింది అన్నమాట. అంతే అన్ని కూడా మనం యూటిలైజ్ చేసేయచ్చు మనం బ్రహ్మాండంగా. ఓకే, ఏది వేస్ట్ పోకూడదు. ఈ టమాటాలు పోతాయి, లేకపోతే ఏ సీజన్ లో ఆ సీజన్ పడేస్తుంటారు కదా. పడేస్తున్న వాళ్ళు నేర్పించి చక్కగా వాయిద్యం తయారు చేస్తే దీనికి దానికి వాటిలో కూడా అవుతుంది కదా. జీవనంలో ఏ మధ్యలో చేయొచ్చు. ఇది జీవాణులు తయారవుతుంది. జస్ట్ స్టార్ట్ చేశాను. బెల్లమే బెల్లం దూరగా వస్తుంది. బెల్లంలో కొంచెం వాటర్ కలిపి దాన్ని లిక్విడ్ లాగా చేసి దాంట్లో కొంచెం తోడుకు వేస్తే జీవాణు అది లేకపోతే మనం ఎన్ని రోజులు పడుతుంది అనేసి అంటాం. లేకపోతే జీవాణు నాకు తెలియదు. వెళ్ళి ఆ ఫారెస్ట్ లోని చేసి దాంతో జీవాణు తయారు చేస్తాం. ఓకే సార్, ఇందాక మీరు పికిల్ గురించి చెప్పారు. అంటే వెజిటబుల్స్ ని కట్ చేసి అందులో కొంచెం బయోసాల్ట్ వేసి ఇలాగే ఎయిర్ బ్యాగ్ కంటైనర్ పెడతారు. అయితే 15 రోజులు ఉంటాయి. కొంచెం స్పైసెస్ కూడా వేసుకుంటాం.
బయోసాల్ట్ అంతే. భలే టేస్టీ పికల్స్ లా ఉంటాయి. సో ఫస్ట్ బయోసాల్ తయారు చేసి మొత్తం నింపేయాలా నింపప్పుడు లైట్ లైట్ డ్రైగా. సో అట్లా వెజిటబుల్స్ లో బ్రహ్మాండమైన పికల్స్ చేసుకోవచ్చు, మెడిసిన్స్ చేసుకోవచ్చు, క్లీనింగ్ ఏజెంట్స్ చేసుకోవచ్చు. ఏదైనా ఏ టైప్ ఉండదు. ఏ టైప్ అంటే మనం ఇలా తిప్పితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా ఏ టైప్ ఉండాలి. అదే వెజిటబుల్స్ చేసి కొంచెం బయోసాల్ట్ లిక్విడ్ సాల్ట్ తయారు చేసుకున్నాం కదా, అది లైట్ గా వేస్తాం ఉంటాం. మా యొక్క స్పైసెస్ కావాలి పెట్టేస్తాం. టైప్ పెట్టేస్తాం. ఏ టైప్ 15 రోజులు రెడీ. ఏముంటే అవి పెట్టేస్తుంటే లెబనీస్ వాళ్ళు ఎక్కువ వాడతారు పికల్స్. లెబనీస్ పికల్స్ మిరపకాయలు, క్యారెట్, ముల్లంగి అన్నీ కూడా పికల్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా ఉంటాయి. ఎక్కువ సాల్ట్ ఎక్కువ ఆయిల్ వేయలేదు. బూజు పడదే పడదు. అన్ని చూసినాక ఏది బూజు పడదు. సాయిల్ అని ఆల్రెడీ ఫెర్టిలైజర్స్ కంప్లీట్ చేస్తే అందులో నెక్స్ట్ ఇది వేస్తే నెక్స్ట్ సాయిల్ లో ఫెర్టిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు సో కాల్డ్ ఫెర్టిలైజర్ ఇస్ నాట్ యాడింగ్ ఫెర్టిలిటీ టు ద సాయిల్. ఇది అర్థం చేసుకోవాలి. అందులో ఏవైతే ఎరువులు ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే సాయిల్ లో ఆల్రెడీ ఉన్న ఫెర్టిలిటీ పీల్చి మొత్తానికి ఇచ్చేస్తాయి మొక్కలకి. అప్పుడు సాయిల్ లో ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మామూలుగా ఏమవుతుందంటే మొక్కలు తీసుకున్నా కూడా ఆ మొక్కల మీద ఆధారపడిన జంతుజాలం ఏవైతే ఉంటాయి అన్ని కూడా అక్కడ ఉంటాయి, చనిపోతాయి. సాయిల్ లో ఇప్పుడు ఎప్పుడైతే ఫెర్టిలైజర్స్ వేయడం స్టార్ట్ చేశామో ఆ భూమిలో ఉన్నటువంటి ఈ జంతుజాలం అంతా మాయమైపోతుంది. ఇంకా వ్యర్థమాంసం ఉండవు, అక్కడ చిన్న పురుగులు ఉండవు, క్రిములు ఉండవు, ఏముండవు. అందువల్ల భూమి ఎలా సరైన అయిపోతుంది. అందులో ఇంక కొత్తగా ఫెర్టిలిటీ తయారవుతుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భూమిలో సారం పెరుగుతూ వచ్చింది. గత 40-50 సంవత్సరాల్లో భూమిలో సారం సడన్గా డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు సాయిల్ లో హ్యూమస్ అనేది ఉంటుంది. హ్యూమస్ అనేది ఒక తల్లి లాంటిది అనమాట. హ్యూమస్ ఇప్పుడు తల్లికి ఇంట్లో కొంతమంది వస్తే అందరూ ఎవరు ఏం తింటారో, ఎవరు ఎంత తింటారో, ఎవరికి ఏ ఇష్టమో అవన్నీ తెలుస్తుంది తల్లికి. దాని ప్రకారం వండి పెడుతున్నారు. ఓకే, ఒకటి ఎక్కువ అవసరంతో, తక్కువ అవసరం, ఒకటి ఒకటి అవసరంతో, ఇంకొక అవసరం అన్ని ఆ పిల్లల తాలూకా ఆ స్వభావాన్ని తెలుసుకుని దాన్ని బట్టి ఇస్తుంది. అలాగే యువత ఏం చేస్తుందంటే ఒక భూమిలో ఒక మహావృక్షం ఉంటుంది, ఒక చిన్న మొక్క ఉంటుంది, ఒక పండ్ల మొక్క ఉంటుంది, ఇంకేదో చెట్టు ఉంటుంది. అన్నిటికీ ఈక్వల్ ఫెసిలిటీ అక్కర్లేదు. అన్నిటికీ ఈక్వల్ అవే న్యూట్రియన్స్ అవసరం లేదు. దేనికి ఏది అవసరమో అది, ఎంత అవసరమో అది ఇస్తున్నారు. ఓకే, ఎప్పుడైతే మనం ఫెర్టిలైజర్స్ చల్లడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ హ్యూమస్ అనేది డిసపియర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్కలకి ఉన్నంత ఫెర్టిలిటీ సారాంతా లాగేసి ఇచ్చేస్తున్నారు. ఈ ఎరువులు వేస్తే ఉన్న సారాంతా లాగి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే విపరీతంగా దిగుబడి వచ్చేస్తుంది. ఆ దిగుబడిలో పెద్దగా ఇదే ఉండదు, క్వాలిటీ ఏముండదు, న్యూట్రియన్స్ ఏముండదు, ఊరిని చూడడానికి సైజ్ బాగుంటుంది అంతే. ఓకే, కొన్నాళ్ళకి ఏమవుతుంది, నెమ్మదిగా ఈ భూమి అంతా కూడా ముత్తికా చేయాలి సార్. హ్యూమస్ అంటే ముత్తికా, అది పోతుంది సాయిల్ ముందు పోతుంది. అంటే వాకులు దిగిన పడతాయి కదా సార్, అన్ని బయట పొరలాగా అవుతుంది సార్. ఆ పొర నుండి ఏమంటే ఫెర్టిలైజ్ చేయడం వల్ల అంటే మొత్తం చాలా మంది పోతుంది. అందుకోసమే భూమి ఏమంటే ఇప్పుడు కొన్ని రోజులకి ఏమంటే అది ఇవ్వనట్లేదు, ఇప్పుడు రానట్లేదు కూడా, అది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఉందనుకోండి, అన్ని అక్కడే పెరుగుతాయి. అది మహావృక్షం ఉంటుంది, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. అన్నిటికీ ఏది ఎంత కావాలో తీసుకుంటే భూమిలో ఎప్పటికీ సారం తగ్గదు, అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ కంటిన్యూస్ గా తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వట్లేదు మనం. అందువల్ల అలా డిప్లీషన్ అయిపోతుంది న్యూట్రియన్స్, సారం, ఫెర్టిలిటీ.
ఫర్టైల్ ల్యాండ్స్ నుంచి మనం అన్ని కూడా ఎందుకు పనికిరాని ల్యాండ్స్ గా మారిపోతుంది. అంతే డిజర్టిఫికేషన్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్ గా అట్లీస్ట్ మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రైతులతో కనెక్ట్ చేస్తే ఆ రైతులకు మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే దానివల్ల అప్పుడు మన భూమినే కాపాడుతున్నాం. సార్ అంటే ఎన్పీకే ఉంది, వీళ్ళు తయారు చేసింది కాదు కదా, అంటే సాయిల్ లో ఉండేది బయటికి తీసింది ఎన్పీకే. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మొక్కలకి ఇది వాడొచ్చు అన్నారు కదా, ప్రీవియస్ గా సార్ చెప్పినట్టుగానే మేము వెజిటబుల్స్ కానీ పేపర్స్ మళ్ళీ మట్టి అవన్నీ స్టోర్ చేసి మూత పెట్టేసి ఒక డిఫరెంట్ మట్టి ఒకలాగా, తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని మనం అన్నం కడుగుతాం, బియ్యం కడుగుతాం కదా, ఆ వాటర్ పప్పు వాటర్ కలిపి 3 days స్టోర్ చేసి ఆ వాటర్ మొక్కలకి వేసేస్తాం. సో అది బెటర్ అంటారా, ఇది బెటర్ అంటారా? అది కూడా బెటరే. ఏంటంటే మనం వాడుకుని ఆ తర్వాత వీటికి కూడా వేయచ్చు అనమాట. సపోజ్ మీరు బట్టలు ఉతికారనుకోండి, ఒక బకెట్ లో మీరు బయోఎంజైమ్స్ వేసి నానబెట్టారు బట్టలు, ఓకేనా? మీరు తీసిన వాటర్ ని మళ్ళీ మొక్కలకు వేస్తే మొక్కలకి చెట్టు సారం వస్తుంది. అలా 2 రకాలుగా. సో బెటర్ ఇది. అది చాలా ప్రాసెస్ లేండి, మళ్ళీ మట్టి తెచ్చుకోవాలి అవన్నీ. ఇందులో మనం పెద్దగా చేసేది ఇది రెడీ అయ్యే బయోఎంజైమ్ ఒక అంటే బకెట్ హాఫ్ బకెట్ నీళ్ళు పోసి పెట్టే బట్టలు వేస్తాను, అందులో ఒక మేబీ 40 ml 50 ml వేసుకోవచ్చు. సో ఇది బయోఎంజైమ్ అయిపోయింది. సో చక్కగా నాటు పెట్టుకున్నారు. దీనికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ చిరు పెట్టవా, కాటి పెడుతున్నప్పుడు ఏమైనా పాట ఉంటే పెట్టవా? పెట్టు పాట పెట్టు. సార్ మీ పర్మిషన్ ఇవ్వాలి సార్ పాట పెట్టుకోండి. సార్ పర్మిషన్ ఇవ్వాలి సార్ పాట పెట్టుకోవడానికి. పెట్టు సార్. పెయిన్స్ చిరంజీవి మాకు తిరిగి రాజు భాయ్ ఎలా అనిపించిందండి వీడియో? నేను చెప్పినట్టుగానే అనిపించిందా, లేదంటే నచ్చిందా నచ్చలేదా, ఏదో ఒకటి నాకు కమెంట్ త్రూ తెలియచేయండి. నాకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించి నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో కూడా మీరు ఈ వీడియోలో చూసుంటారు కదా. చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ వర్క్షాప్ మాత్రము. ఇది ఇన్ఫర్మేటివ్గానే కాకుండా చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుందన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇఫ్ పాసిబుల్ అయితే మీరు ఖచ్చితంగా వర్క్షాప్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.